ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి ప్రభువా, గత క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు మమ్మల్ని భద్రపరిచారు, కాపాడారు నాయన. మీరే నాతో మాతో మాట్లాడండి. సాతానుడు కలిగించే ప్రతి విధమైన ఆటంకం నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మీ కృప మాపై ఉంచమని మీ దయగలిగిన ప్రేమ కలిగిన చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి క్రిస్మస్ అనగానే మరి మనకి అందరికీ క్రైస్తవ కుటుంబాలకి చాలా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అని మనం ఈ ప్రవచన వాక్యాల్లో చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టవలసి వచ్చింది? చాలామంది డేట్ల గురించి వాటి గురించి వాదోపవాదాలు చేస్తారు. దానికి బైబిల్లో సత్యాలు ఉన్నాయి. బైబిల్ తెలియని వారు దాన్ని వాదన చేస్తూ ఉంటారు. అలాంటి వారితో మనం వాదించటం మంచిది కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టవలసింది ఎప్పుడో, ఈ సృష్టిని చేసినప్పుడే ఆయన అవసరత వచ్చింది. ఆ రోజుల్లో దేవుడు మానవుణ్ణి తన స్వరూపంగా చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో చేసి ఏదెను తోటలో ఉంచినప్పుడు మనుష్యుడు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క స్నేహాన్ని కోల్పోయాడు. మనుష్యుడు పోగొట్టుకున్నది ఎతకలేదు, కానీ దేవుడు అయితే తాను ఏదైతే మనిషిని చేయాలనుకున్నాడో ఆ రీతిగా ఉండాలని దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొనుటకై ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ రోజుల్లో ఆదికాండం 3వ అధ్యాయం మీరు 9 నుంచి 19 వరకు మీరు చదివితే ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడా అన్నాడు. నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరనై దాగుకొంటిని. దిగంబరవని నీకు తెలిపింది ఎవరు? సాతాను. ఈ అవ్వ నాకు తినడానికి ఇచ్చింది. అవ్వను అడిగాడు, అవ్వా ఏం చేశావు? అయ్యా, ఈ సాతాను నాకు ఈ పండు ఇచ్చింది. ఒకరి మీద ఒకరు అలాగా నేరాలు మోపుకుంటూ పోయారు. దేవుని యొక్క ఆ యొక్క స్నేహాన్ని పోగొట్టుకున్నాడు మనిషి. అప్పుడే ఆదాము శ్రమ పడవలసి వచ్చింది. భూమి నీ కొరకు గచ్చ పొదలను మొలిపిస్తుంది, నువ్వు సేద్యం చేసి చెమటోర్చి బ్రతుకుతావు, అవ్వని ప్రసవ వేదన పడతావు. ఇవన్నీ సృష్టిలో కూడా పాడైపోయింది. భూజంతువుల్లో సర్పము అని ఉంది ఆ 3వ అధ్యాయం. సర్పం అంతకుముందు జంతువులాగానే ఉన్నది. దాని కాళ్ళు ఇరగ్గొట్టబడ్డాయి, భూమి మీద ప్రాగుతూ వస్తూ ఉంది. ఏ రీతిగా శపించబడ్డదో సృష్టి, మనుషులు ఏ రీతిగా శ్రమకు గురి అయ్యారో, వేదనకు గురి అయ్యారో, ఆ రోజే దేవుడు మనిషిని సృజించిన నాడే యేసు ప్రభువారు ఈ లోకానికి అవసరమయ్యారు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన మార్పులను బట్టి మనిషి హృదయము కేవలము చెడ్డదని మనం ఆదికాండంలో చూస్తే మనిషి చెడిపోతూ వస్తూ ఉన్నాడు. జలప్రళయం వచ్చి భూమి అంతా ఒకసారి పాడు చేయబడి, కానీ మనిషి మారలేదు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నువ్వు దీవించే వారిని దీవిస్తాను, నీవు శపించే వారిని శపిస్తాను అని. ఆ రీతిగా వారు బ్రతుకుతూ ఉన్నారు. భూమి పాపముతో చెడుతో నిండిపోతూ ఉన్నది. వారు న్యాయాధిపతులను నియమించుకున్నారు. ఆ రోజుల్లోనే న్యాయాన్ని తిప్పివేసి అన్యాయమైన తీర్పులు ఇస్తూ ఉన్నారు. లంచగొండిలు న్యాయం కొరకు డబ్బును తీసుకున్నారు. గిద్యోను కానీ, సంసోను కానీ, సమూయేలు కుమారులు కానీ, వీరందరూ న్యాయాధిపతులు. సంసోను చేసినటువంటి పరిస్థితులు మనం ఎరుగుదు. గిద్యోను భయపడి ఆ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు భయపడ్డాడు. అయితే న్యాయాధిపతులు, సమూయేలు కుమారులు కూడా న్యాయాన్ని తిప్పివేస్తూ ఉన్నారు.
తర్వాత వారు రాజును కావాలని సౌలును రాజుగా చేసుకున్నారు. రాజులు కూడా చెడుతనాన్ని అనుసరించి దేవుని నుంచి దూరంగా జరిగిపోయారు. అయితే ఆ సమయంలో ప్రవక్తలు జరుగుతున్న అన్యాయం, అక్రమం, పాపాన్ని గురించి రోధిస్తూ ప్రలాపిస్తూ దేవుని సన్నిధిలో గోజారుతున్నప్పుడు దేవుడు వారికి దర్శనాన్ని ఇచ్చాడు. అనేక మంది ప్రవక్తల దర్శనం మనం చదివాం. ఆ ప్రవచన వాక్యాలు నెరవేర్పుడు కొరకై దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకై మనిషి ఏదైతే పోగొట్టుకున్నాడో అది దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అవసరమైనది. ఆయన వచ్చాడు, కానీ ఆయన యూదుల రాజు ఎక్కడా అని జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ పారసీక దేశం నుంచి వచ్చారు. ఖగోళ శాస్త్రం తెలిసిన వారు, ఆస్ట్రాలజీ తెలిసిన వారు, లేఖనాలను పరిశోధన చేసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వచ్చాడు. ఆయన ఈ భూమి మీద అనేకమైన అద్భుతాలు చేశారు. ఎవరు అద్భుతాల్ని గమనించి ఆయన వెంబడించలేదు. ఆయనను చంపడానికే ప్రయత్నించారు. ఆయనలో పాపము నిరూపించడానికే ఆయనను దోషిగా చేయడానికే ఆ ప్రజలు ఆ దినాల్లో గమనించాడు. అయితే ఆయన ఏమైపోయాడు? సిలువకు అప్పగించబడ్డాడు. అయితే ఈ దినాల్లో మనము అలాంటి నెరవేర్పు ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయి కనుక ఈ భూలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించవలసి వస్తుంది. డిసెంబర్ 25 అంటారు, కానీ మీరు దేవుని వాక్యంలోకి వెళితే ఆ డిసెంబర్ 25కి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది. తర్వాత లూకాసు సువార్త 1వ అధ్యాయంలో కూడా జకర్యా క్రమము ఎక్కడుందో దినవృత్తాంతంలో ఉన్నది. 24 వారి చీటీలు వచ్చినప్పుడు 12 మంది 12 నెలల్లో ఇద్దరు యాజకత్వం చేయవలసి వచ్చింది. ఆ యాజకత్వంలో జకర్యా వంతు వచ్చింది. ఆ జకర్యా దేవుడు ఎప్పుడు దూత మాట్లాడింది, తర్వాత మరేతో దూత ఎప్పుడు మాట్లాడి, ఇవన్నీ మీరు సంవత్సరాలుగా నేస్తే ఆ డిసెంబర్ 25 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నాది ఆ అంశము కాదు, కానీ యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంగా మనం అందరము పండగ చేసుకుంటూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి తల్లిదండ్రులు కూడా యేసు ప్రభు వారిని ఒక పండగకి తీసుకెళ్లారు. చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయం 41 నుంచి మీరు 52 వరకు మీరు గమనిస్తే, పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ వారి అందరూ పండుగ ఆచరించుటకే వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఎవరు? యేసు ప్రభు వారి తల్లిదండ్రులతో కూడా యేసు ప్రభు వారు వెళ్ళారు. వాడుక చొప్పున 12 సంవత్సరాలు అని. యూదుల ఆచారం ఏంటో తెలుసా? యూదులు 5 కాండములు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం. ఈ 5 కాండాలని 5 సంవత్సరాల్లో చిన్నపిల్లలకు నేర్పించాలి. మన భారతదేశంలో కూడా ఉన్నది కదా, 6 సంవత్సరాలు అయితేనే 1వ తరగతిలో చేర్చుకుంటారు. అక్కడి నుంచి వచ్చినాయే ఇవన్నీ. ఎల్కేజీ చదివించు, యూకేజీ చదివించు, నర్సరీ చదివించు, లేకపోతే కిడ్స్లో అయ్యి ఇంకా డే స్కూల్లో ఎక్కడ వేసినా 6 సంవత్సరాలు నిండాలి. 1వ తరగతి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే. యూదులు కూడా 5 కాండాలను 5 సంవత్సరాలు నేర్పించేవారు. 5 సంవత్సరాల తర్వాత వారికి పరీక్ష పెట్టేవారు. మొదటి పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయితే 2వ పరీక్షకి వెళ్తారు. ఆ పరీక్ష ఫెయిల్ అయిన వారే యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి పేతురు, యోహాను. మొదటి పరీక్ష ఫెయిల్ అయిన వారిని ఎక్కడ పంపిస్తారంటే చేపలు పట్టడానికి పంపిస్తారు. కాబట్టి పేతురు, యోహానులు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. దాని తర్వాత 2వ పరీక్ష పెడతారు. ఆ 2వ పరీక్ష కూడా పాస్ అయితేనే 3వ దానికి వెళ్తారు. లేకపోతే 2వ పరీక్ష ఫెయిల్ అయిన వారిని ట్యాక్స్ కలెక్టర్లుగా పంపిస్తారు. ట్యాక్స్ వసూలు చేసేవారు.
వారే మత్తయి, పొట్టివారైనటువంటి జక్కయ్య. ఇవన్నీ పాస్ అయితే యవనస్తులు, స్త్రీలైతే 2 సంవత్సరాలు, పురుషులైతే 3 సంవత్సరాలు సైన్యంలో పని చేయవలసి ఉంటుంది. అది మ్యాండేటరీ, కంపల్సరిగా వారు ఇశ్రాయేలు సైన్యంలో పనిచేయాలి. సో వీరికి అలా యుద్ధ నైపుణ్యాలు, లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ బాల్యం నుండే నేర్పించేవారు. యేసు ప్రభు వారు 12 సంవత్సరాలు అప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, తల్లిదండ్రులతో కూడా పస్కా పండుగ సంవత్సరానికి 3 సార్లు లేకపోతే 4 సార్లు యెరూషలేముకు వచ్చేవారు. ఒకటి పస్కా పండుగ. వీరు ఆ పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారు. వచ్చిన తరువాత ఇక్కడ జరిగినది ఏంటి అంటే, యేసు ప్రభువారు 11 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని అంతటిని చదివి ఉంటాయి. ఆయన దేవుడు, ఆయనకు అవసరం అయినా ఆయనకి ఇవ్వబడింది వాక్యంలో ఉన్నది. ఆయనకి ఏది ఇస్తే చదివి అంతవరకే కూర్చున్నాడు. ఆ వాక్యం చెప్పడానికి సమయం లేదు. తర్వాత ఎప్పుడైనా వీలైతే చూపి. ప్రభువారు కూడా ఒక మానవుడిగా ఈ లోకంలో పుట్టిన తరువాత ఆయన క్రమాన్ని పాటించాడు. అయితే యేసు ప్రభువారు తల్లిదండ్రులు పస్కాని అక్కడ ఆచరించిన తరువాత సమూహంలో ఉన్నాడని బయలుదేరి వారి ఊరికి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయములో వారితో తర్కించు, వారు చెప్పేటువంటి మాటలు వింటూ ఈయన ప్రశ్నలను అడుగుతూ జవాబు పొందుతూ ఉన్నారు. వారు ఎంత దూరం ప్రయాణం వెళ్ళారు అంటే, ఒక దినమంతా ప్రయాణం చేసను అని దేవుని వాక్యంలో ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చాడు కుమారుడు, 12 సంవత్సరాల బాబు. జాగ్రత్తగా గమనించాలి. ఒక దిన ప్రయాణంలో కుమారుడిని వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉన్నాళ్ళని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆయనకి నీళ్లు, ఆహారము, భోజనాలు ఏం చూశారో తెలియదు. యేసు ప్రభు వారి తల్లిదండ్రులే, ఈ వాక్యంలో ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవ. మరేక దూత వచ్చి అనేక సార్లు చెప్పింది. ఆమె మాటలను హృదయంలో భద్రపరుచుకుంది సిమియోను ప్రవక్త ప్రవచించినప్పుడు. అయితే యేసు ప్రభు వారి తల్లి తండ్రులు ఇద్దరు కూడా సమూహంలో ఉన్నాడని వెళ్ళిపోయారు దిన ప్రయాణం. అప్పుడు గుర్తొచ్చాడు కుమారుడు, ఎక్కడున్నాడని ఎత్తుక్కున్నారు. బంధువుల దగ్గర, నెలవైన వారి దగ్గర ఎతికారు. 3 దినాలు ప్రయాణం చేశారు. చివరికి ఆయన ఎక్కడ కనుక్కున్నారంటే, ఆ దేవాలయంలో కనుక్కున్నాడు. ఆ యాజకులు చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు అడిగాడు కుమారుణ్ణి, నాయనా మమ్మల్ని వదిలిపెట్టా, నీకు చింత లేదా? మీరు నన్ను ఎందుకు ఎతుకుతున్నారు? నా తండ్రి పని మీద నేను ఉండవలసి ఉంది. నేను నీ తండ్రి దుఃఖపడుచున్నావు అన్న. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నా తండ్రి పని మీద నేను వెళ్ళవలసిందని మీరు ఎదుగురా. ఆయన చెప్పింది వాళ్ళు గ్రహించలేదు. ప్రభు ఎందుకు వచ్చారో వారి ఉద్దేశాన్ని తల్లిదండ్రులుగా గ్రహించలేకపోయారు ఆ సమయంలో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మన పండగ క్రైస్తవులుగానే మిగిలిపోతూ ఉన్నాం. పండగకు వస్తున్నాం, పోతూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు, నేను బాప్తిసం తీసుకున్నా, నేను పరలోకం నాకు గ్యారంటీ, యేసు ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనుకుంటారు. కొంతమంది నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను కాబట్టి దేవుడు నాతోటి ఉన్నాడు అనుకుంటా. కొంతమంది క్రిస్మస్కే కనపడతారు, మళ్ళీ క్రిస్మస్ తర్వాత కనపడ. నేను వెళ్ళాను క్రిస్మస్ రోజు కాబట్టి నాకు గ్యారంటీ. తల్లిదండ్రులుగా ఉన్నవారు యేసు ప్రభు వారు ఉన్నారనుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోవాల్సింది. తిరుగు ప్రయాణం చేశారు. చాలామంది అలాగే అనుకుంటారు, నేను ఇది చేస్తే లేకపోతే అది చేస్తే నాకు యేసు ప్రభు నాతో ఉన్నాడు అనుకుంటూ ఉంటా. అది దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. యేసు ప్రభువుతో ఉండాలి, యేసు ప్రభువు ఉండాలి. ఇద్దరు కలిస్తేనే మనము ఆ నిత్య జీవానికి వెళతాం. అయితే ఇక్కడ తల్లిదండ్రులు మధ్యలోనే ప్రయాణం ఆగిపోయింది, మాతోనే ఉన్నాడు అనుకున్నటువంటి వారు.
వారు తిరుగు ప్రయాణమయ్యారు. మన బ్రతుకులు కూడా అలాగనే ఉంటాయి. మనం ఉన్నాయని వెళ్తూ ఉంటే ఎక్కడో మధ్యాంతరంగా ఒక చోట ఆగిపోతుంది. జాగ్రత్త. ఈ క్రిస్మస్ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనలో ఉన్నాడా, ప్రభువు మనతో ఉన్నాడా, అది మనం నేర్చుకోవాలి. ఒకరోజు ఒక విషయం నేను మీకు చెప్తాను, మీరు విని ఉంటారు. పావురాలు, తెల్లటి పావురాలు గుంపుని ఒక కాకి చూసిందంట. పావురాళ్ళు ముచ్చటగా తెల్లగా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. మరి నేనేమో నల్లంగా ఉన్నాను, నేను హైటు వెయిట్ వేరేగా ఉన్నది. వీటిలాగా వెళ్ళి వెట్టి గుంపులో చేరితే ఎంత బాగుంటుందని ఆలోచన చేసిందండి. అయితే ఆ పక్కనే ఒక సున్నపు తొట్టి కనపడితే ఆ సున్నపు తొట్టిలో మునిగిందండి. తెల్లగా ఉన్నాను, బాగానే ఉన్నాను, హైట్ వెయిట్ చూస్తే వాటితో వేరేగా ఉన్నాను. హైట్ అడిగితే ఏం చెప్పాలనుకుంటే, ఏముందలే పక్క దేశపు ఒక కాకిన్లే అని చెప్దాం అనుకున్నది. సరే నేను తెల్లగా ఉంది, పోయి ఆ పావురాల గుంపులో చేరింది. పావురాలు ఊరుకుంటాయా? నాలాంటి పావురం అడిగిందంట, ఏంటి నీ హైటు వెయిట్ అట్లున్నది, నీ ముక్కేంది అంత పొడుగ్గా ఉన్నది అని చెప్పని అడిగితే, నేను పక్క దేశపు కాకిని, నా ముక్కు పోరాటాలు చేసి పొడిచి పొడిచి పొడుగ్గా అయింది, పోరాటాల సంగతి నీకు తెలియదులే అని చెప్పిందని. అయితే ఇంకొక పావురం ఖాళీగా ఉంటుంది, ఊరుకోలేదు. మరి నీ అరుపేంది ఒకలాగా ఉన్నది, అరిస్తే వేరేగా ఉన్నది, మేము అరవము నువ్వేమో అరుస్తున్నావంటే, నేను పోరాటాల్లో అరిసి అరిసి నా గొంతు ఇలాగ అయిందిలే, నీకు తెలియదులే అన్నది. అయితే ఇంకో పావురం అడిగిందంట, బాగానే ఉన్నది, మరి నువ్వు ఏది పెడితే అది అడ్డమైనవి అన్ని తింటున్నావు, అదేంటి అంటే, మా దేశంలో మీకు దొరికినవి దొరకవు కనుక నేను అవి తింటున్నాను, మా దేశపు తిండి అదేలే, అవి తింటున్నాను. అయితే ఈ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ వర్షాకాలం వచ్చిందండి. వర్షాకాలం రాగానే సున్నం కాస్త కారిపోయింది, తన అసలు రంగు బయటపడ్డది, నల్లగా ఉన్నాయి. అప్పుడు ఏం చేసింది? ఒక దినాన పారిపోవాల్సి వచ్చింది. అవి వ్యతిరేకించాయి. మనం కూడా మన ప్రయాణాన్ని మనము అందరిలాగానే వెళ్తున్నాం వస్తున్నాం, నాతో దేవుడున్నాడు, లేకపోతే నేను ఆదివారం వెళ్తున్నాను, లేకపోతే కానుకలు ఇస్తున్నాను, పండగకి వెళ్తున్నాను, గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నాను కాబట్టి నేను పరలోకంలో ఉంటాను అంటే కుదరదు. ఒక దినాన నీవు కూడా ఆచారపు బ్రతుకుంటే విడిచిపెట్టబడతావు. అది దౌర్భాగ్యపు స్థితి. దానికోసం మన యేసు ప్రభు వారి లోకానికి రాలేదు. నీవు ఆయనతో ఆయనలో ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రజలందరి పాపం తొలగించుటకు వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రక్తం కార్చినవాడు. నీవు ఆచారంగా ఒక దినాన విడిచిపెట్టబడితే అది మహా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. తల్లిదండ్రులు కూడా యేసు ప్రభువాన్ని నిర్లక్ష్యంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారి ప్రయాణం అర్ధాంతంగా ముగించవలసి వచ్చింది. మనం కూడా మనతో ఉన్నాడు అని మనం వెళితే మనం మన బ్రతుకులు అర్ధాంతంగా ప్రభువుకి దూరంగా విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. మనం ఎక్కడ ఉన్నామో ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ క్రిస్మస్ దినాన మనం ఆలోచన చేయాలి. ఇంకొంతమంది అయితే ప్రభువారిని కోరుకోరు, ప్రభువులో ఉన్న వాటిని కోరుకుంటారు. కొంతమంది స్వస్థత కావాలని వస్తారు, స్వస్థత పొందిన తర్వాత కనపడరు. కొంతమంది ప్రభువులో ఉన్న వరాలు కావాలని వస్తారు, కానీ ప్రభువును కోరుకోరు. ఎందుకు ఇవి చెప్తూ ఉన్నానంటే, ప్రభువారు ఆ పండగలో ఉన్న ఆ తల్లిదండ్రులు విడిచి ప్రభువుని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయారు. వారి ప్రయాణం అర్ధాంతంగా ముగించబడేది.
అయితే ప్రభువారు ఒక విందులో ఉన్నారు. పండుగ తర్వాత ఇంకో జరిగేది ఏంటిది? మనకి మంచి భోజనం ఏర్పాటు చేయబడ్డది, విందు భోజనం మనకు. అలాంటి విందు భోజనం యోహాను సువార్తలో మీరు కానీ గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే 1 నుంచి 11 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు 1 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే అక్కడ చాలామంది సమూహం ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారి తల్లి ఉన్నది. అక్కడ ఉన్న మాటలే నేను చెప్తున్నాడు. యేసు తల్లి అక్కడ ఉండెను అని ఉంటుంది. యేసు ప్రభువారును శిష్యులను ఆ విందుకు పిలువబడ్డారు. ఇక్కడ పిలువబడ్డవారు కూడా ఉన్నారు ఈ దినాన. అంతకు ముందు వచ్చిన వారు ఉన్నారు. యేసు ప్రభువారి తల్లి ఉన్నది. విందుకు పిలువబడిన వారు ఉన్నారు. ఆ పిలువబడిన వారు యేసు ప్రభువు, శిష్యులు. పెండ్లి కుమారుడు ఉన్నాడు, విందు ప్రధాని కూడా ఉన్నాడు, పరిచారకులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నాడు, ఇంతమంది గుంపులు ఉన్నారు. చూడండి, బంధువులు ఉన్నారు, యేసు ప్రభువు, యేసు ప్రభు వారి శిష్యులు, విందు ప్రధాని ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఏం చేస్తాం? భోజనం అయిపోతే ఏం చేస్తాం? భోజనం వండినోళ్ళ దగ్గరికి వెళ్ళి వండించటమో, లేకపోతే బయటికి వెళ్ళి హోటల్ నుంచి కొనుక రావటమో చేస్తాం. యేసు ప్రభు వారి తల్లి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? అమ్మా, ఏమన్నా నా సమయము ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని. అప్పుడు యేసు తల్లి పరిచారకులకు చెప్పింది, ఆయన ఏది చెప్తే అది చేయండి అని. ఆ పెళ్లివారు మరి మరియమ్మ గారిని అడిగారేమో రికమెండ్ చేయమని, కుమారుడు కనుక. అయితే యేసు ప్రభు వారు ఆ బాణల నిండా నీళ్లు పోయమన్నాడు. నీళ్లు ద్రాక్షారసంగా ఎప్పుడు మార్చబడ్డదో ఎవరికి తెలియదు. పరిచారకులు తీసుకుపోయి పోసారు. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, యేసు ప్రభు వారితో ఉన్నా ఆయనను కోరుకోవడం లేదు, ఆయన చేసే అద్భుతాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ద్రాక్షారసం అయిపోయిందంటే ఏదో ఒక మరికెళ్ళి చేయి, అద్భుతాన్ని చేయి. ఏం చేయాలి? యేసు ప్రభు వారు వాళ్ళందరూ గ్లాసులు ఉంటే గ్లాసుల్లో ఓం భీమ్ అనాలా? యేసు ప్రభు వారు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఆ ఉన్న విందులో ఉన్న వారందరినీ హృదయాలు పరిశీలన చేస్తూ వారందరూ కూడా యేసు ప్రభువును కోరుకోలేదండి, యేసు ప్రభు చేసే అద్భుతాన్ని కోరుకుంటూ ఉన్నారు. చాలామంది నా జీవితంలో అద్భుతం జరగాలి, నా జీవితంలో అప్పులన్నీ పోవాలి, నా జీవితంలో నా జేబు నిండా ఆర్థిక వనరులు సమకూరాలి, నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. అలాంటి సమూహాలు ఇక్కడ ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఆ తర్వాత వారు ఎక్కడ కనపడరు. కానీ యేసు ప్రభు వారి శిష్యులు విశ్వసించారు అని ఉంటుంది. చూడండి ఆ మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ యేసు ప్రభు వారు అక్కడ మనం గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, గలిలయలోని కానాలు యేసు మొదటి సూచక్రియ తన మహిమను బయలుపరిచి అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏముంచారంట? విశ్వాసముంచారు. విశ్వాసమును బట్టి రక్షించబడతావు, విశ్వాసమును బట్టి స్వస్థపరచబడతావు, విశ్వాసమును బట్టి సమస్యలపై విజయాన్ని పొందుతావు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు విశ్వసించలేదండి. తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారు. సమూహం ఉన్నది, పరిచారకులు ఉన్నారు, విందు ప్రధాని ఉన్నాడు, పెండ్లి కుమారుడు, పెండ్లి బంధువులు అటువారు ఇటువారు ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎవరు కూడా యేసు ప్రభు వారిని విశ్వసించలేదు. ఆయన శిష్యులు ఆయనను విశ్వసించిరి. చూడండి ఎంత దౌర్భాగ్యం. వాళ్ళు వచ్చారు కానీ యేసు ప్రభువులో అద్భుతం జరగాలని కోరుకున్నారు. మనం కూడా అనేకసార్లు అలాగనే వస్తూ ఉంటాం.
ఆయన నన్ను స్వస్థపరిస్తే అప్పుడు వస్తాను నీ మందిరానికి, లేకపోతే అప్పుడు నమ్ముకుంటాను నిన్ను, లేకపోతే అప్పుడు బాప్తీసం తీసుకుంటా, లేకపోతే అప్పుడు ఎప్పుడు నీకు మేలు జరిగితే, లేకపోతే నీకు స్వస్థత కలిగితే, నీ అప్పులన్నీ తీరితే. అప్పులు తీయడానికి ఆయన వరల్డ్ బ్యాంకా? నీ ఇష్టానుసారంగా నువ్వు అప్పులు చేయాలి, దేవుడు అప్పులు తీర్చాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో యేసు ప్రభు వారి శిష్యులు తప్ప అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆయన విశ్వసించలేదండి. ఆయనను విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన విశ్వసిస్తే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఆయన విశ్వసిస్తే నీ జీవితంలో సమస్యలపై విజయము. ఆయన యందును ఎవడైతే నన్ను విశ్వసిస్తారో వాని యందు నేను, నా యందు వాడు, మేమిద్దరం కలిసి భోజనం చేస్తావు. అది ఆయన ఇచ్చిన ఆధిక్యత. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదేమో ఆయనలో ఉన్న అద్భుతాలు కోరుకుంటూ ఉన్నారు. అదే కదా గారడి సీమోన్ అదే కోరుకున్నాడు. పేతురు యోహాన్లు చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ వచ్చితే కొంత ద్రవ్యాన్ని పెట్టి ఈ ఆత్మ నా మీదకి కూడా రావాలి, నేను కూడా ఎవరి మీద దేవుని ఎత్తిన చేతులు పెడితే వారి మీదకి ఆత్మ రావాలండి. అప్పుడు వారు ఏమన్నారు? నీ హృదయం సరిగా లేదు. హృదయాన్ని బట్టి మన పెదవులు మాట్లాడతాయి. కానీ ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, నేను అది చూపిస్తాను చూడండి. ధనవంతుడు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నేను నిత్య జీవానికి పోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని ప్రభువారు చెప్పాడు. ఏం చేయ? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధం ఆడవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్తే, అయ్యా ఇవి చిన్నప్పటి నుంచే చేస్తున్నాను నేను, ఇంకా నాకు కొదువేంది అంటే, నీకు ఆస్తి ఉన్నది నువ్వు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక అతడు వ్యసన పడుతూ తిరిగి వెళ్ళాడు. ఎవరిని ప్రేమించాడు? ఆయన డబ్బును విశ్వసించాడు. కానీ దేవుడు ఏదో అద్భుతం చేయాలని ఆయన దగ్గర, నేను ఇంత ధనవంతుణ్ణి, నేను ఇంత ఆస్తిపరుణ్ణి, నేను చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా పాపం లేని వాడిని తను తాను గొప్పలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన నమ్మకము, తన విశ్వాసము, తన దృష్టి, తన మనసు అంతా ఎక్కడున్నది? తన ఆస్తి, తన మంచి కిరీల మీద ఉన్నది. అందుకే ప్రభు వారు నీవు అవి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే వ్యసన పడుతూ తిరిగి వెళ్ళాడు. యేసు ప్రభుల అద్భుతాన్ని కోరుకున్నాడు ఈ యవనస్తుడు. ఆ వాక్యాల్లో ఉన్నది. మార్కు, మత్తయి, లోకాలో కూడా ఉంటుంది ఇదే వాక్య భాగం. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి రాలేదు. ఏదో అద్భుతం చేయాలి నా పట్ల, ఏదో గొప్ప చేయాలి నా పట్ల, ఏదో మంచి చేయాలి అని అతను కోరుకున్నాడు కనుక అతను వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిని దేవుడు మన నుంచి కోరుకోవట్లేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనలో మనలో ఆయన జీవించాలి. అప్పుడే మన నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. లేకపోతే మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు వెళ్ళినా అవి వ్యర్థంగా ఉంటాయి. ఒకవేళ వచ్చే క్రిస్మస్కు మనం కనపడకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఈ దినాన అనేక మంది లేరు, మనకు తెలిసిన వారు, మన బంధువులు చాలామంది ఈ సమయంలో లేరు, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఒకవేళ రేపు నీకు నాకు అలాంటి పరిస్థితి వస్తే మన స్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? మనం ఎలా దేవునిలో ఎదుగుచూ ఉన్నాం? మనం దేవుని కొరకు ఎలా బ్రతుకుచూ ఉన్నాం? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోవాలి. అదే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవక్తలు చెప్పారు. యెషయా ఆయన పుట్టుక గురించి చెప్పాడు, ఆయన శ్రమల గురించి, ఆయన మరణాన్ని గురించి చెప్పాడు. అయితే ప్రియులారా, ఆయన యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన జీవించాడు. అయితే ఆయనను ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి, పిలాతు యొద్దకు తీసుకెళ్తే ప్రజలు ఎవరు ఆయన రాజుగా గుర్తించలేదు. ఆయన అద్భుతాలు చేయాలని
ఆశపడ్డారు. ఆయన అద్భుతాలు అనుభవించారు. కానీ చాలామంది వెంబడించలేదు, విడిచిపెట్టారు. కుంటివారిని నడిచారు, గుడ్డివారిని బాగు చేశారు, కుష్ఠరోగుల్ని బాగు చేశారు, చనిపోయిన వారిని లేపారు. అయినా ఆయనను చంపడానికి ప్రయత్నించారు. పిలాతు యొద్దకు తీసుకెళ్తే ఆయన, నన్ను యూదుల రాజువా అన్నాడు. నీవన్నట్టే. ఆ ప్రధానాధిపతి కూడా అన్నాడు, నీవు యూదుల రాజువా. మత్తయి సువార్త 27:11 ఉంటుంది, రాసుకొని కావాలంటే చదవండి. యోహాను సువార్త 18:37, నువ్వు యూదుల రాజువా, నీవన్నట్టే. కానీ ఆయన రాజ్య పరిపాలన, ఏ పరిపాలన చేశాడు? పాపులను రక్షించుట, సువార్తను ప్రకటించుట, పేదలైన వారిని దర్శించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన యూదుల రాజుగా వచ్చాడు. అయితే మరలా ఇప్పుడు ఏ రాజుగా రాబోతున్నాడో తెలుసా? రాజుల రాజుగా రాబోచు ఉన్నాడు. ఇంకా నీవు ఆ బెత్లెహేములోనే ఎతుకుతూ ఉంటే, ఇప్పుడు ఆయన ఆకాశ మేఘాలపై యూదుల రాజు కాక రాజుల రాజుగా రాబోచు ఉన్నాడు. ఆ రాజుల రాజును ఎదుర్కొనే గుంపులో నువ్వు ఉంటావా? నువ్వు ఉన్నావా? ఆ నిశ్చయత నీకున్నదా? ఆ విశ్వాసము నీకున్నదా? లేకపోతే ఈ క్రిస్మస్ దినాన నీవు ఏం చేయాలి? ఆయనను రక్షకుడిగా నీవు విశ్వసించాలి, నమ్మాలి. ఆయన నీ దేవుడుగా నీవు అంగీకరించాలి. ఆయనలో అద్భుతాలు కోరుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆయన మనలో ఉన్నాడనే భ్రమలో ఉంటే నీవు ఒక దినాన విడిచిపెట్టబడతావు. అయితే ఆయన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో నేను నా ప్రాముఖ్యం కనుక నేను చదివి వినిపించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం మీరు కానీ చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, చూడండి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం. ఆమేన్, హల్లెలూయా. రాజుల రాజు, ప్రభువులకు ప్రభు ఆయన యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ సమయంలో మీకు అదే తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది ఆ మాట. నేను ఈ వచనాలు తప్పకుండా చదివి వినిపిస్తాను. ఆయన ఏమంటూ ఉన్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆయన ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దీనికి ఒక సూచనగా మనము చాలామంది చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయం మీరు అందరు తీసి పెట్టండి. లూకాసు సువార్త, లూకా భక్తుడు, ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. కానీ నేను లూకాసు సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 36 వరకు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక సంఘటన మనం గమనించాలి. ఇక ప్రత్యేకంగా ఉన్నది 26, 28 నుంచి. ఇక్కడ యేసు ప్రభువారు కొండ మీదకి వెళ్ళాడు. మనం చాలామంది మోషే పాలు తేనెల ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానని దేవుడు ప్రమాణం చేశాడు. కానీ మోషే ఆ సమయంలో ప్రత్యక్షంగా ప్రవేశించలేక పరోక్షంగా దూరంగా నుండి చూశాడు. ఆయన నీడను చూశాడు. ప్రభువా నిన్ను చూడాలన్నాడు. నేను వెళుతూ దాటిపోవచ్చు ఉన్నప్పుడు నా నీడను చూస్తావని దేవుడిని వాక్యం ఉన్నవి, అవన్నీ నేను చెప్పడానికి రిఫరెన్స్ సమయం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా యేసు ప్రభువాన్ని చూస్తున్నారు. ఎవరెవరో తెలుసా? మోషే, ఏలియాలు యేసు ప్రభువారితో మాట్లాడుచున్నాడు. ఎక్కడా? యెరూషలేములో. ఇప్పుడు చెప్పండి, మోషే కానాన్లో ఉన్నాడా లేదా? మహిమతో అక్కడ కనపడ్డాడు. పాత నిబంధనలో మోషే ప్రవేశించలేదు, కానీ యేసు ప్రభువారితో మీరు అక్కడ గమనించినట్లయితే ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహాను వెంటబెట్టుకొని ప్రార్థన చేయటం కొండ ఎక్కిండు.
ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మీద. మరి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచు, వారు మోషే ఏలియాలు. ఆమేన్. ఇక్కడ ఇద్దరిని ఎందుకు చూపిస్తున్నారు? నేను ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, మోషే చనిపోయాడు. ద్వితీయోపదేశ కాండం చివరిలో మీరు చూస్తే మోయాబు లోయలో పాతిపెట్టాడు. మోషే చనిపోయాడు, ఏలియా చనిపోవలేదు. ఆయన రగ్ని అదముతోనూ గుర్రములతోనూ ఆయన మేఘారూఢ ఆరోహణమై వెళ్ళాడు. కాబట్టి వీరిద్దరిని ఇక్కడ ఎందుకు చూపిస్తూ ఉన్నాడు అంటే, మోషే చనిపోయి అక్కడ లోయలో పాతిపెట్టబడ్డాడు, ఏలియా చనిపోలేదు. కానీ వీరిద్దరూ కూడా యేసు ప్రభు వారితో మాట్లాడు. యేసు ప్రభు మూడిటిలో మనం గమనించాం. అక్కడ పండగను ఆచరించడానికి ప్రభువు వారు తల్లిదండ్రులతో వచ్చారు. తల్లిదండ్రులు ఉన్నారు అనుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ విందులో యేసు ప్రభు తల్లి శిష్యులు ఉన్నారు. అనేక మంది ఉన్నప్పటికీ కూడా శిష్యులు మాత్రమే విశ్వసించారు. ఇక్కడ ఆయన ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకొని కొండ మీదకి వెళితే, చనిపోయినటువంటి మోషే బ్రతికి ప్రాణముతోటే వెళ్ళినటువంటి ఏలియాలు ఇక్కడ కొండ మీద కనపడుతూ ఉన్నారు. ఇది చివరికి రాజుల రాజుగా రాబోతున్నటువంటి దానికి సూచనగా నేను మీకు ఇది చూపించాలని ఆశపడుతున్నా. చనిపోయిన వారు లేపబడతారు, దానికి సూచనగా మోషేను చూపిస్తూ ఉన్నారు. బ్రతికి ఉన్న మనము ఏలియావలే ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్తాం. ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా రాబోతూ ఉన్నారు. దాన్ని ప్రత్యక్షంగా ఎవరు చూస్తూ ఉన్నారో తెలుసా? శిష్యులు యోహాను, యాకోబు, పేతురు చూస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాన మనం ఇది గమనించాలి. వచ్చే క్రిస్మస్కి ఉంటామో లేదో తెలియదు. రేపు మనది కాదు, నిన్నటి వారమే, రేపటి వారము కాదు. కానీ ఈ రోజును మన దగ్గర ఉండగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? నిన్ను నన్ను ఆయనతో తెగిపోయిన సంబంధాన్ని సరిచేయడానికి, ఆయనతో తెగిపోయినటువంటి బంధాన్ని ఆయన మరలా కూర్చుకొని ఆయన వచ్చాడు. అందుకనే క్రైస్తవ మతము కాదండి, క్రైస్తవ మార్గము. అందుకే అన్నారు ఆయన మానవుల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు కనుక అది మార్గంలో వచ్చాడు. కానీ మతాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. దేవుడని ఎతికేవారు, అది మతము. కానీ క్రైస్తవ మార్గం, యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఎత్తుక్కొని తన ప్రాణం ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఒకవేళ చనిపోయి మన ప్రియులు చనిపోయి ఉంటే వారిని మనము చూస్తాం. మోషేని వీరు గుర్తుపట్టారు, వీరి కాలంలో లేడు. అయినా మోషేని ఏలియాని వీరు గుర్తుపడుతూ ఉన్నారు. మన ప్రియులు ఒకవేళ పరలోకములో ఉంటే మనము వారిని గుర్తుపడతాం. లేకపోతే పాతాళంలో ఉంటే వారి పరిస్థితి ఏంటి? వారికంటే మనము ఎక్కడ ఉంటాం? ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వస్తే ఆయన ఎదుర్కోవడంలో నువ్వు ఉంటావా? వారు ఏమి తర్కిస్తూ ఉన్నారంటే చూడండి, అదే లోకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పిన. అక్కడ ఉన్నది ఎక్కడ? 9వ అధ్యాయం మీరు 28 నుంచి కానీ గమనిస్తే, ఆ ఇద్దరు మనుషులు ఆయన యొద్ద నుండి పైన మీరు చూస్తే 31వ వచనములు, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఎవరు? ఏలియా, మోషేలు ప్రభువుతో మాట్లాడుచు ఉన్నారు. ఏం చేయాలని? భోజనాలు పెడదామనా? ఏమేం కూరలు చేద్దాం? ఎవరెవరికి వెజిటేరియన్, ఎవరెవరికి నాన్ వెజ్, ఎవరికి విందులు చేస్తే మన ఇంటికి వస్తే మనల్ని ఎలా? ఏలియా, మోషేలు ఏమి నిర్గమము గురించి మాట్లాడుచూ ఉన్నారు. నిర్గమం అంటే ఏందో తెలుసా? 9:22లో ఆయన ఏమంట?
బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి మూడవ దినాన ఏంటంట, మూడవ దినాన లేచుట అగత్యము. ఆయన లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేస్తాడు. మోషే లేచాడు. ఏలియా చనిపోకముందే ప్రాణముతో లేచారు. వారిద్దరు దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. బ్రతికుంటే నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తును కలిగి ఉంటే నీవు కూడా ఆయనతో ఉంటావు, ఆయనలో ఉంటావు. ఆ మాటలు పేతురు యోహానులు చెప్పారండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో ఏమంటాడంటే, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దం ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమ ఆయన పొందగా, ఆ మహామహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఈ మాట ఆ కొండ మీద వీరు విన్నారండి. 1 యోహాను పత్రికలో మనం చూస్తే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం జీవవాక్యమును గూర్చి 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవ ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరుచుచున్నాము. తన శిష్యులు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నమ్ముతూ ఉన్నామా? ఆయన చూసి ఆయన నమ్మలేదు, ఆయన అద్భుతాలు చూసి ఆయన నమ్మలేదు, ఆయన మరణాన్ని చూసి ఆయన నమ్మలేదు. ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా మరలా రాబోచు ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆయన నామములో విశ్వాసం ఉంచు. ఆయన నామాన్ని, ఆయన ఘనమైన నామాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడి ఆయనుండే స్థలంలో నీవుండే స్థలంలో ఆయన ఆనందించేటువంటి భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా చూడండి, చివరిగా 1వ తెస్సలోనికు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను 16-17 వచ్చి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదటి సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘలం మీద కొనిపోబడతాం. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంట, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. అక్కడ ఏడుపు లేదు, అక్కడ దిగులు లేదు, బాధ లేదు, వేదన లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. నిత్యము వెలుగు కలిగిన, మహిమ కలిగిన ఆయనతో మనము కూడా ఉంటాం. ఆ ఉండడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన అలాంటి యేసు ప్రభు నువ్వు కోరుకుంటూ ఉన్నావా? అలాంటి యేసుతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు? ఆచారంగా వచ్చిపోతూ ఉన్నామా? 4 వారాల్లో 1 వారం వచ్చిపోతూ ఉన్నా, లేకపోతే ఏదో చూద్దామని వచ్చిపోతే కాదు. ఆయన స్వస్థతలు కావాలని కోరుకుంటే కాదు, నిత్యము ఆయనతో ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు విడువబడితే అది భయంకరమైన స్థితి కలుగుతుంది. కానీ దేవుడు అలా నువ్వు విడువబడాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన ప్రియమైన పిల్లలుగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలని క్రిస్మస్ దినాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కోరుకుంటూ ఉన్నావా? ఆయనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? మన జీవితాలు అలాగున్నాయి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. లేకపోతే ఈ దినాన, ఈ క్రిస్మస్ దిన 2023 క్రిస్మస్ దిన నువ్వు ఒక నిర్ణయం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన శిష్యులు తప్ప వేరే ఎవ్వరు ఆ విందులో ఆయన్ని విశ్వసించలేదు. ఆయన అద్భుతాన్ని కోరుకున్నారు. ఒకవేళ నువ్వు ఆయన అద్భుతాన్నే కోరుకుంటే ఆయన కూడా కావాలని కోరుకోవాలి. అప్పుడు నీకు అద్భుతాలతో పాటు ఆయన కూడా నీతో వస్తాడు. ఎవరైతే నా మాట విని తలుపు తీస్తారో వారితో నేనుండి, వారి హృదయం అనే తలుపు తీస్తారో వారితో
నేను ఉంటాను, వారితో నేను భోజనం చేస్తానని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం ఎప్పుడైతే చెడిపోయి పాపంతో నిండివేయము, న్యాయము తిప్పవేయబడదు, కల్మషం, దుష్టత్వం, దుర్మార్గంతో నిండింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానికి వెలగా దాని ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆ పాపం నుంచి విమోచనం కలుగుటకి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. లోకాసు వార్త 2 ప్రజలందరికీ, అందులో ఒక కులము, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక దేశంగా ప్రజలందరికీ కలుగుబోయే సువర్తమానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆయన ఈ లోకంలో జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక్కరదే. చాలామంది దేవుళ్ళు అనేవారు చనిపోయారు కానీ తిరిగి లేవలేదు. కొంతమంది పుట్టారు కానీ చనిపోవలేదు. కానీ పుట్టి చనిపోయి తిరిగి లేచి మళ్ళా రాజుల రాజుగా రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన నీ దేవుడుగా, రక్షకుడుగా నీవు అంగీకరిస్తే నీవు ఆయనతో ఉండి ఆయన మహిమను పొందే కృప నీకు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, మీకు వందనాలు. మీ మాటలు మేము విన్నాము నాయన, మీరు మమ్మల్ని నడిపించారు. మా బ్రతుకులో ప్రభువా ఈ క్రిస్మస్ మరి యొక్క నూతన క్రిస్మస్గా మార్చబడి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. మీరు విడిచిపెట్టబడితే మీరు వచ్చినప్పుడు ప్రభు అంతకంటే మా బ్రతుకులో దౌర్భాగ్యం లేదు. మేము ఎన్ని సంవత్సరాలు పండగను చేసుకున్నాం, మీరు లేని పండగ, మీరు లేని జీవితం మాది అర్ధాంతంగా ముగించకూడదు ప్రభువా. మమ్మల్ని మీ కుమారుడుగా, కుమార్తెగా మా బ్రతుకులో ఉన్న ప్రతి అవిధేయతను తొలగించి మీ రక్షణ మార్గంలో ఇంకా ముందు కొనసాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.